లవర్స్ విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి డైరెక్టర్ లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కిడ్నాప్ అయిన హై ప్రొఫైల్ వ్యాపారిని కాపాడేందుకు సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. మూవీలో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే కామెడీగా సాగే కథనం. ఇక మూవీ అయితే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కథనం అయితే హిలేరియస్ గా సాగుతూ ఉంటుంది. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ చాలా సాలిడ్ గా అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో చాలా కామెడీగా తెరకెక్కించి ఎంటర్టైన్ అయితే చేశారు మన డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే. ఇక మూవీలో వెంకీ మామ అయితే తన రోల్లో అత్తరు కొట్టేసరినే చెప్పచ్చు. ఇక మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అయితే అద్దిరిపోతుంది. ఇక వెంకటేష్ తో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల నడుమ వచ్చే సీన్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా అయితే కనెక్ట్ అవుతాయి. ఇక మూవీలో వెంకీ మామ కొడుకుగా నటించిన బాలి నటుడు మాస్టర్ రేవంత్ అయితే సినిమాలో అత్తరు కొట్టేశాడు. ఇక వెంకీ మామకి తన కొడుక్కి మధ్య వచ్చే సీన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ గా మీనాక్షి అయితే అద్దరు కొట్టేసింది. ఇక సినిమాలో మిగిలిన నటినట్లు కూడా తమ క్యారెక్టర్ పరిధి మేరకు సూపర్ గా అయితే నటించారు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ ఎంటర్టైనింగ్ అయితే తగ్గిందనే చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ లో కూడా మంచి కామెడీ సీన్స్ ని యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీలో సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.